వెల్కమ్ టు వేవ్స్ మీడియా. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ప్రొగటూరు గ్రామంలో మే 1వ తేదీ అర్ధరాత్రి గ్రామానికి చెందిన 12 మంది రైతులకు చెందిన పశుగ్రాసం ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని కాలిపోయింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ సంఘటనలో పశుగ్రాసం వరిగడ్డి, మినపపొట్టు, పెసరపొట్టు, బుడ్డల కట్టె, కందిపొట్టు తదితర పశుగ్రాసం కాలిపోయిన సంఘటన తెలుసుకొని గ్రామానికి వెళ్లి జిల్లా కమిటీ సభ్యులతో కలిసి కాలిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామానికి చెందిన 12 మంది రైతులకు చెందిన 18 వాములు పూర్తిగా మంటల్లో దగ్ధమయ్యాయని, దాదాపు 25 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని, వాటితో పాటు వ్యవసాయ పనిముట్లు, ఎద్దుల బండ్లు, నీటి పంపు మోటార్ల పైపులు తదితర సామాగ్రి కాలి బూడిదైందని, పశువుల పాకలో కట్టేసిన పశువులు మంటల వేడి తట్టుకోలేక అర్ధరాత్రి తాళ్లు తెంపుకొని వెళ్లాయని, కొన్ని పశువులకు మంట సెగ తగిలి బొబ్బలు వచ్చాయని, ఈ సంఘటనలో పూర్తిగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. పేరు వెంకటస్వామి, సిపిఎం పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా కార్యదర్శి. మే 1వ తేదీ అర్ధరాత్రి ఉండవెల్లి మండలం రాగటూరు గ్రామంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో రాగటూరు గ్రామానికి సంబంధించినటువంటి 12 మంది రైతులకు చెందిన పశుగ్రాసం మొత్తం దగ్ధమైంది. అందులో మినపపొట్టు, వరిగడ్డి, సొప్ప, శనగపొట్టు ఇలాంటి మొత్తం పశువులకు సంబంధించినటువంటి దానకు సంబంధించినటువంటి మొత్తం పదార్థాలన్నీ కూడా మంటలో కాలిపోవడం జరిగింది. మొత్తం 18 వాములు అన్నీ ఒకే చోట ఉన్నాయి. అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం. దీంట్లో దాదాపు 12 మంది రైతులకు సంబంధించినటువంటి 25 లక్షల రూపాయలు ప్రమాదం జరిగినట్టుగా, నష్టపోయినట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే రాగటూరు గ్రామానికి సంబంధించినటువంటి రైతులను ఆదుకొని వారికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ గ్రామాన్ని కూడా సందర్శించడం జరిగింది. ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. మేము అక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా మాట్లాడిన సందర్భంగా వారు చెప్పినటువంటి సమాచారం మేరకు దాదాపు 25 లక్షల రూపాయలు 12 మంది రైతులు నష్టపోయినట్టుగా అంచనా రావడం జరిగింది. కాబట్టి కలెక్టర్ గారు, జిల్లా అధికారులు తక్షణమే స్పందించి ఆ రైతులకు న్యాయం చేయాలని, నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం.